లోక్సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది బీజేపీ. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. ఎవరెవరికి ఎక్కడి నుంచి సీటును కేటాయించింది మనం చూస్తున్నాం. మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ కు కల్పించింది అవకాశం. అలాగే నల్గొండ అభ్యర్థిగా సైదిరెడ్డి పేరును ప్రకటించింది బీజేపీ. అలాగే పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్ కు అవకాశం కల్పించింది. అలాగే బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ని మనం చూస్తున్నాం. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ పేరును ప్రకటించింది. ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ గోడం రమేష్ కే మరోసారి అవకాశం కల్పించింది. ఇక మెదక్ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేశారు రఘునందన్ రావు. అనుకున్నట్లుగానే మెదక్ నుంచి రఘునందన్ రావుకు కేటాయించింది. మహబూబ్ నగర్ డీకే అరుణకు కేటాయించింది. అలాగే మహబూబాబాద్ సీతారాం నాయక్ కేటాయించింది. ఇది మొత్తం బీజేపీ రెండో జాబితాకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తూ ఉన్నాం. నల్గొండ లోక్సభ స్థానం సైదిరెడ్డికి దక్కింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు ఫోన్లో. మహేష్, రెండో జాబితాలో ఎంతమంది పేర్లను ప్రకటించింది? డీటెయిల్స్ ఏంటి మహేష్? ఉదయశ్రీ బీజేపీ రెండో జాబితాను ప్రకటించింది. అందులో పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారు. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఆరు స్థానాలకి అభ్యర్థులను ప్రకటించింది కేంద్ర ఎన్నికల కమిటీ. ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు మొత్తం 15 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలో 17 స్థానాలు గాను 15 స్థానాలకి అభ్యర్థులను బీజేపీ ప్రకటించినట్లయింది. ఈ రోజు 6 స్థానాలను ప్రకటించినటువంటి నేపథ్యంలో 2 స్థానాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. వరంగల్ అదేవిధంగా ఖమ్మం స్థానాలు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఈ రోజు ప్రకటించినటువంటి సీట్లలో ఆదిలాబాద్ సిట్టింగ్ ఏదైతే స్వయం బాపురావు ఉన్నారో ఆయన కాదని చెప్పి ఇటీవలే బీజేపీలో చేరినటువంటి మాజీ ఎంపీ నగేష్ కి టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యం. రీసెంట్ గా పార్టీలో 5 మంది నేతలు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు చేరారు. అందులో 4గురికి కూడా ఈ సెకండ్ లిస్ట్ లో బీజేపీ అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్దపల్లి నుండి గోమాస శ్రీనివాస్, ఈయన పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈయన రీసెంట్ గా పార్టీలో చేరారు. ఈయనను కూడా బీజేపీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించినటువంటి నేపథ్యం. మెదక్ గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి రఘునందన్ రావుకి మరొకసారి పార్టీ అవకాశం కల్పించింది. అయితే మెదక్ విషయానికి వచ్చినట్లయితే వేరే నేతలు కూడా ప్రయత్నాలు చేసినటువంటి నేపథ్యంలో మొదటి లిస్ట్ లో ఈ పేరు లేనటువంటి నేపథ్యంలో రఘునందన్ రావు ఉంటారా లేదనే దానిపైన పార్టీలో చర్చ జరిగింది. అయితే పార్టీ హైకమాండ్ రఘునందన్ రావుని ఖరారు చేసినటువంటి నేపథ్యం. ఇక మరొక సీటు మహబూబ్ నగర్ సీటు విషయంలో కూడా పోటీ నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఇస్తారనే దానిపైన చర్చ జరిగింది. ఆసక్తి ఉత్కంఠత కూడా నెలకొన్నటువంటి నేపథ్యం. ఈ రోజు ప్రకటించినటువంటి లిస్ట్ లో మహబూబ్ నగర్ నుండి డీకే అరుణ పేరుని ఖరారు చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా డీకే అరుణ బీజేపీ తరఫున మహబూబ్ నగర్ పార్లమెంట్ నుండి పోటీ చేశారు. అదేవిధంగా నల్గొండకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే రీసెంట్ గా పార్టీలో చేరినటువంటి సైదిరెడ్డిని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డిని పార్టీ ఖరారు చేసింది. అదేవిధంగా మహబూబాబాద్ నియోజకవర్గం విషయానికి వచ్చినట్లయితే అజ్మీరా సీతారాం నాయక్, ఇతను కూడా మాజీ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినటువంటి వ్యక్తి రీసెంట్ గా బీజేపీలో చేరారు. ఆయనను బీజేపీ ఖరారు చేసినటువంటి నేపథ్యం. ఇక ఖమ్మం విషయానికి వచ్చినట్లయితే ఖమ్మం సీట్ ని బీజేపీ ప్రకటించలేదు. జలగం వెంకట్రావు రీసెంట్ గా బీజేపీలో చేరారు. అయితే ఆయనే ఖమ్మం నుండి పోటీ చేస్తారని చెప్పేసి దాదాపు కన్ఫర్మ్ అయినప్పటికీ ఏ కారణాల చేతనో ఈ రోజు లిస్ట్ లో లేదు. అయితే ఖమ్మం బీజేపీ ఇంకా వేరే వ్యక్తి కొరకు ఎవరి కోసమైనా ఎదురు చూస్తుందేమో ఈ రోజు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఒక దీని మీద చర్చ జరుగుతుంది. అదేవిధంగా వరంగల్ సంబంధించి బీజేపీలో ఆరూరు రమేష్ జైన్ కావాల్సి ఉండే ఈ రోజు జరిగినటువంటి నాటకీయ పరిణామాలు మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఆ సీటును కూడా బీజేపీ ప్రస్తుతం పెండింగ్ లో పెట్టింది. ఈ 2 స్థానాలు ఖమ్మం అదేవిధంగా వరంగల్, ఈ 2 స్థానాలని పెండింగ్ లో పెట్టినటువంటి బీజేపీ మిగతా 15 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించినటువంటి నేపథ్యం. దీంట్లో 2 మహిళలు హైదరాబాద్ అదేవిధంగా మహబూబ్ నగర్ నుండి మహిళలు బరిలో ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మహేష్. బీజేపీ రెండో జాబితా ప్రకటించింది. మొత్తం తెలంగాణలో 6 స్థానాలతో కలిపి మొత్తం 72 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అప్డేట్స్ ఏంటి రాజు?
ఎస్ ఉదయశ్రీ కొంత 2 రోజుల క్రితమే ఏదైతే బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది వాస్తవానికి. సో ఏ క్షణాన్నైనా ఈ లిస్టు వస్తుందని చెప్పి బీజేపీలో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్ గా మొదటి జాబితాను ఏ విధంగానైతే 195 మందితో మొదటి జాబితాను విడుదల చేస్తే రెండో జాబితాను 72 మందితో బీజేపీ విడుదల చేసింది. సో ఈ జాబితాలో ముందుగా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళను మనం పరిశీలిస్తే అంటే తెలంగాణలో మొదటి జాబితాలో ఇప్పటికే 9 మంది అభ్యర్థులను ప్రకటించారు. సో మిగిలిన 8 ఏదైతే పార్లమెంటు నియోజకవర్గాల్లో మళ్ళీ 2 పెండింగ్ లో పెట్టారు. ఖమ్మం, వరంగల్ ఈ 2 స్థానాలను పెండింగ్ లో పెట్టారు. వరంగల్ ఎపిసోడ్ కూడా ఈ రోజు మనం చూసాము. వరంగల్లో ఆరూరి రమేష్ ఏదైతే బీజేపీలో చేరుతున్నటువంటి సమయంలో ఆయనను అక్కడ జరిగినటువంటి కొంత గందరగోళం మళ్ళీ వెళ్లి కేసీఆర్ తో కూడా భేటీ అయ్యారు. సో ఖమ్మం విషయంలో కూడా ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు ఏదైతే పార్టీలో 3 రోజుల క్రితం చేరారు, కానీ ఆయన విషయంలో కూడా కొంత పెండింగ్ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో మిగతా 6 సభ్యులకు విషయానికి వస్తే 6 జాబితాను కనుక మనం పరిశీలిస్తే మొదట ఆదిలాబాద్ నుంచి గోడం నగేష్, తను కూడా 3 రోజుల క్రితం బీజేపీలో చేరారు. సో గోడం నగేష్ కు మళ్ళీ బీజేపీ ఇక్కడ టికెట్ ఇచ్చింది. ఇక పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, సో అతను 3 రోజుల క్రితం ఏదో రోజైతే వీళ్ళందరూ కలిసి ఒకే రోజు చేరారు బీజేపీలో. సో గోమాస శ్రీనివాస్ కూడా టికెట్ ఇచ్చారు. ఇక మెదక్ నుంచి మాత్రం దుబ్బాకలో ఏ విధంగానైతే మొదట్లో అంటే ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి రఘునందన్ మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. సో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఏ విధంగానైతే తను ఓడిపోయాక బీజేపీ ఈసారి ఎంపీగా మెదక్ నుంచి అవకాశం కల్పించింది. సో అక్కడ నుంచి రఘునందన్ రావు మెదక్ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక మహబూబ్ నగర్ విషయంలో కూడా కొంత పోటీ కనిపించింది. అంటే డీకే అరుణ వర్సెస్ ఏపీ జితేందర్ రెడ్డి ఇద్దరి మధ్య కొంత పోటీ కనిపించింది. సో ఫైనల్ గా మహిళకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో డీకే అరుణకు ఛాన్స్ ఇచ్చారు. సో మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ పోటీ చేస్తున్నారు. నల్గొండ నుంచి సైదారెడ్డి, అంటే సైదారెడ్డి, గోమాస శ్రీనివాసు, దాంతోపాటు నగేష్, జలగం వెంకట్రావు వీళ్ళందరూ కూడా ఒకే రోజు చేరారు. సో ఆ రోజు చేరినటువంటి 4 నేతల్లో 3కి టికెట్ ఇచ్చారు. సో నల్గొండ ఎంపీ టికెట్ బీజేపీ సైదారెడ్డికి ఇచ్చింది. ఇక సీతారాం నాయక్, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ కూడా వీళ్లతో పాటే బీఆర్ఎస్ నుంచి ఇటు బీజేపీలో చేరినటువంటి పరిస్థితి కనిపించింది. ఆయనకు కూడా ఏదైతే మహబూబాబాద్ టికెట్ ను కేటాయించారు. సో ఓవరాల్ గా కూడా ఇంకా 2 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఈ 2 స్థానాల విషయంలో బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా వేచి చూడాలి. సో ఈ రోజు ప్రకటించినటువంటి లిస్టులో మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా మనం పరిశీలించవచ్చు. మిగతా రాష్ట్రాల్లో ప్రధానంగా ఏ విధంగానైతే చూస్తే ఇటు ముందుగా అంటే ఢిల్లీలో 2కి ప్రకటించారు. గుజరాత్ నుంచి ఈరోజు ఎక్కువ సీట్లు అంటే 7 గుజరాత్ నుంచి సీట్లు ప్రకటిస్తే హర్యానా నుంచి అయితే ఓవరాల్ గా 10 మందికి అంటే ఇక్కడ కూడా 6 సీట్లు కేటాయించారు. హిమాచల్ ప్రదేశ్ లో 2 సీట్లు కేటాయించారు. కర్ణాటకలో ఎక్కువగా కేటాయించారు. అంటే ఈ రోజు చూసినటువంటి లిస్ట్ లో కర్ణాటకనే అత్యధికంగా కేటాయించినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఇక్కడ నుంచి 28 మందికి కర్ణాటక నుంచి కేటాయించారు. సో కర్ణాటకలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మధ్యప్రదేశ్ నుంచి కూడా కేటాయించారు. మధ్యప్రదేశ్ లో మొత్తం 5 టికెట్లు కేటాయించారు, వాళ్ళని కూడా అనౌన్స్ చేశారు. ఇక మహారాష్ట్రకు సంబంధించి మహారాష్ట్రలో కొంత కీలకమైనటువంటి నేతలు కూడా బరిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మహారాష్ట్ర నుంచి అయితే 44 మందిని ఇక్కడ నుంచి అనౌన్స్ చేశారు. ఈ అనౌన్స్ చేసినటువంటి వాళ్ళలో నితిన్ గడ్కరీతో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులు కూడా కనిపిస్తున్నారు. సో ఓవరాల్ గా చూస్తుంటే బీజేపీ కొంత పక్కా ప్లానింగ్ తోనే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి జాబితాను 195 మందితో విడుదల చేసింది. ఇప్పుడు రెండో జాబితాను 72 మందితో విడుదల చేసింది. సో ఇక మూడో జాబితా వచ్చేసరికి దాదాపు అన్ని సీట్లను క్లోజ్ చేసే ఆలోచనతో బీజేపీ స్పష్టంగా కనిపిస్తుంది. సో ఒకటే లక్ష్యం, అంటే ఏదైతే రానున్నటువంటి ఎన్నికల్లో బీజేపీ 370 స్థానాలు గెలవాలి. ఎన్డీఏ మొత్తం కలిపి కూడా ఓవరాల్ గా ఏ విధంగానైతే అంటే ఇప్పటి వరకు చూస్తే 400 సీట్లు పైగా గెలవాలనే ఆలోచనలో బీజేపీ పక్క ప్లాన్ వేస్తుంది. అందుకోసమే పెద్ద ఎత్తున రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల కమిటీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ప్రత్యేకంగా బీజేపీ సర్వేలు కూడా చేయించింది. సో సర్వేలు చేసిన తర్వాతనే బీజేపీలో ఉన్నటువంటి నాయకులను కాదని కూడా కొత్తగా పార్టీలో చేరుతున్నటువంటి నాయకులకు అవకాశం కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే తెలంగాణలో ఏ విధంగానైతే 4 కొత్తగా పార్టీలో చేరినటువంటి వాళ్లకు 4కి కూడా అంటే ఈ రోజు ఇచ్చినటువంటి 6 టికెట్లలో ఏదైతే మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మెదక్ నుంచి రఘునందన్ వీళ్ళిద్దరూ కాకుండా
మిగతా 4 టికెట్లు మొత్తం కూడా కొత్తగా 4 రోజుల క్రితం పార్టీలో చేరినటువంటి వాళ్ళకే ఛాన్స్ ఇచ్చినటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఉదయశ్రీ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు. బీజేపీ రెండో జాబితా ప్రకటించింది. తెలంగాణలో 6 స్థానాలకు 6 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రతో పాటు తెలంగాణలోని 6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 370 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికను ఖరారు చేస్తుంది. మొదటి జాబితాలో 195 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ రెండవ జాబితాలో మొత్తం 72 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక తెలంగాణలోని 6 లోక్సభ స్థానాల అభ్యర్థులను చూసుకుంటే ఆదిలాబాద్కి సంబంధించి గోడం నగేష్ ని ప్రకటించింది. అలాగే పెద్దపల్లి అభ్యర్థిగా గోమాత శ్రీనివాస్, మెదక్ అభ్యర్థిగా రఘునందన్ రావు, అలాగే మహబూబ్ నగర్ అభ్యర్థిగా డీకే అరుణ, నల్గొండ అభ్యర్థిగా సైదిరెడ్డి, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ అభ్యర్థిగా ప్రకటించింది. ఇది బీజేపీ రెండో జాబితాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.